హీరో ఒక ఐన్‌స్టీన్. కావాలంటే నైట్‌కి నైటే తను హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ వీనం యూట్యూబ్ ఛానల్. జూనియర్ మూవీ రివ్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్ కొంచెం చాలా చండాలంగా ఉంటది. పింపుల్స్ ఏం చేస్తాం? చికెన్ తినేస్తాం. తెలుసు చికెన్ తింటే పింపుల్స్ వస్తాయని తెలుసు. అయినా మనం ఆగుతామా? ఆగం. సో ఏమన్నా చిట్కాలు ఉంటే చెప్పండి అబ్బా కామెంట్ సెక్షన్ లో. వీటితో పడలేకపోతున్నా. సో వైరల్ వయ్యారి నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాటతో స్టార్ట్ చేశాం కాబట్టి శ్రీలీల గురించే మాట్లాడుకుందాం. ఎందుకు సినిమాలో తను ఎందుకుందో సినిమాలో నాకైతే అర్థం కాలేదు. ఫస్ట్ హాఫ్ లో ఉంటది. ఫస్ట్ హాఫ్ లో మొత్తం ఇంటర్వెల్ కి ముందల దాకా ఉంటది. ఇంటర్వెల్ తర్వాత షీజ్ లైక్ కనుమురుగు అయిపోద్ది. క్లైమాక్స్ లో అయినా తీసుకొస్తాడు అనుకున్నా, బట్ ఏమీ లేదు. అంటే శ్రీలీలకి హీరోకి మధ్యలో కనెక్షన్ ఏంటి అదొక క్వశ్చన్ మార్క్ ఉంది. తను లవ్ యాక్సెప్ట్ చేసిందా చేయదా అనేది మనకి చివరిదాకా సినిమా అయిపోయేదాకా తెలియదబ్బా. అంటే సెకండ్ హాఫ్ లో అయినా తనతో ఏమన్నా కాన్వర్జేషన్ ఉంటే బాగుండేది. మేబీ పేమెంట్ ఎక్కువ అడిగిందని ఫస్ట్ హాఫ్ లోనే కట్ చేస్తారేమో, ఐ డోంట్ నో. బట్ తనని అలాగా చేయడం అనేది నాకు అసలు నచ్చలేదు ఫస్ట్. సో ప్లాట్ గురించి మాట్లాడదాం. ఆల్రెడీ మీరు ట్రైలర్ లో చూసుంటారు. 45 years కి కొడుకు పుడతాడు. బేసిక్ గా చుట్టుపక్కల వాళ్ళు ఏంటి ఈ వయసులో అనేసి అంటారు. మనోళ్ళు ఊరు పారిపోతారు, వేరే చోటకి వెళ్తారు. ఆ తర్వాత మనోడికి కొంచెం కొడుకంటే అతి ప్రేమ ఎక్కువ, జనరేషన్ గ్యాప్, అండ్ వీటి మధ్యలోనే కొంచెం స్టోరీకి తగ్గట్టు అంటే వీళ్ళకి లాస్ట్ లో ఒక ఎమోషనల్ ప్లాట్ ఒకటి ఉంది. మూవీ స్టోరీ ఎలా ఉంటదంటే, మూవీ స్టోరీ అసలైన ప్లాట్ ఉన్నది జస్ట్ ఒక 15 minutes ఉంటదేమో. ఆ 15 minutes కోసం 200 మీ నుంచి అడిగితే చెప్పు తీసుకొడతారు ఆబ్వియస్లీ. కాబట్టి ఒక 2 గంటలు లాగ్ చేసి లాస్ట్ లో ఆ 15 నిమిషాలు పెట్టేస్తే ఓకే సినిమా అయిపోద్ది. కమర్షియల్ సినిమా అంటే ఇది ఒక్కటే వస్తుంది బయటికి. లైక్ ఎందుకు ఇలాంటి సినిమాలు తీస్తున్నారో అర్థం అవట్లేదు. అంటే వీళ్ళకి ఒక ఎమోషనల్ ప్లాట్ గానీ ఆర్ఎల్స్ వేరేది ఏదో ఒకటి ఉంటది. ఆ పాయింట్ ని చివరి దాకా వాళ్ళు ఉంటారు. లాస్ట్ లో మనకి ఏమైద్దో ముందలే తెలిసిపోద్ది. లాస్ట్ లో వీళ్ళు ఇలా అవుతారు, ఇలా కలుస్తారని ముందలే మనకు తెలుసు. దానికోసం మనం వెయిట్ చేస్తా ఉంటాం. ఈ మధ్యలో వీళ్ళు అతుకులు అన్నమాట. ఫస్ట్ లో ఏముంటది, గొడవ కావాలి అని పెట్టుకునే గొడవ, దానికోసం గొడవ కంప్లీట్ గా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయినందుకు ఒక డి షోలో ఒక డాన్స్ అన్నమాట. ఆ డాన్స్ కూడా అబ్బో చాలా కలర్ఫుల్. డీలో కూడా అంత కలర్ఫుల్ డాన్స్ నేను చూడలా. బేవత్సమైన కలర్ఫుల్ డాన్సులు చేస్తున్నారు. అంటే కమర్షియల్ సినిమాలు చూడడం ఆపేశారు ఎంతో మంది. అంటే ఒక పాట ఎడదాం, ఒక ఫైట్ ఎడదాం, ఒక లాస్ట్ లో ఒక ఎమోషన్ తీసుకొద్దాం, సినిమా అయిపోద్దంటే దేకట్లేదు. ఆడియన్స్ మైండ్ సెట్స్ మారిపోయినాయి. ఏదో ఒక డిఫరెంట్ గా కావాలనుకుంటున్నారు. మీరు డిఫరెంట్ గా చేద్దాం అనేసి డిఫరెంట్ స్టోరీతో వచ్చారు, నేను కాదంట్లా. స్టోరీ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది. ఐ అగ్రీ విత్ దట్. ఈ మధ్యలో ఈ ఫస్ట్ లో పెట్టినవి, ఈ చివర్లో పెట్టినవి సింక్ లేదు ఎక్కడ. లైక్ శ్రీలీల ఏమైపోయిందో లాస్ట్ దాకా మాకు తెలీదు. అండ్ సినిమాలో నాకు ఏదైనా నచ్చిందా అంటే ఎమోషన్ ఒకటి బాగా పడింది సినిమాలో. బేవత్సమైన ఎమోషన్ పడింది. లైక్ అందరూ కనెక్ట్ అయ్యారు స్టోరీకి, అందరూ ఏడ్చారు. మొత్తం థియేటర్ లో నా ముందులో ఒక 4 ఆంటీలు కూర్చున్నారు. వాళ్ళే అంటున్నారు లైక్ ఏంట్రా బాబు ఏడిపించేస్తున్నారు అంది ఒక ఆవిడ. వాళ్ళందరూ ఏడ్చారు. ఓకే, నాకు కూడా ఈ ఐ నుంచి ఒక తడిలాగా ఫామ్ అయింది. అంటే నేను కనెక్ట్ అయినట్లే స్టోరీకి. అంటే ఫుల్గా గొక్కపెట్టి ఏడ్చేయం కదా. సో కాబట్టి స్టోరీకి అయితే కనెక్ట్ అయ్యాం. అది కూడా లాస్ట్ 15 minutes కనెక్ట్ అయ్యాం. అండ్ నాకు కూడా సినిమా మొత్తంలో చాలా కంప్లైంట్స్ ఉన్నాయండి. క్లైమాక్స్ లో విలన్ ఒకడు ఉంటాడు. విలన్ వచ్చి అది నిన్ను కొట్టాలనుకోవడం లేదు, అది సడన్ గా మీ నాన్నగారికి తెలిసిందంటే ఎందుకురా వచ్చి ఎందుకు చెప్పేవా డైలాగు? ఇప్పుడు కొట్టించింది నువ్వే, వాడిని చంపేయాలనుకున్నది నువ్వే, వచ్చి వాడిని చంపేయడానికి ట్రై చేయాలి కానీ ఓకే కూల్ కూల్ అంటే ఓదారుస్తున్నాడు అనమాట. వాళ్ళ నాన్న హాస్పిటల్లో ఉన్నాడని ఓకే కూల్ కూల్ అంటున్నాడు. వచ్చి విలను, మెయిన్ విలను ఆడు మామూలుగా ఆడిని సైడ్ క్యారెక్టర్ చేసేసారులేండి. ఈ సినిమాలో బేసిక్ గా ఒక విలన్ అనే పర్టికులర్ పర్సన్ ఎవరు లేరు. వస్తారు, రౌడీస్ వస్తారు, మనోడితో కొట్టించుకుంటారు, వెళ్ళిపోతారు. ట్రూలీ ఇట్స్ ఏ కమర్షియల్ ఫిలిం విత్ డర్టీ ఫస్ట్ హాఫ్. నేను చెప్తున్నా డర్టీ అంటే డర్టీ ఫస్ట్ హాఫ్. నాకు సినిమాలో కొన్ని షార్ట్స్ నచ్చినాయి. హీరో ఎంట్రీ వచ్చినప్పుడు పావురం వెళ్ళి ఆ గ్లాస్ కి ఇలా తగిలినప్పుడు లైట్ ఎఫెక్ట్ ఒకటి పడిద్ది. అప్పుడు హీరో ఎంట్రీ వచ్చింది. లైక్ సూపర్. ఆ షాట్ మాత్రం నాకు పిచ్చగా నచ్చేసింది. అరే ఈ షాట్ బాగుందిరా, ఇదేదో పండేలా ఉంది సినిమా అనుకునే లోపు ఫస్ట్ హాఫ్ లోనే స్టార్ట్ అవుతుంది సినిమా. అప్పుడే అరే
ఏదో ఒక గొడవ పెట్టుకోవాలరా, మనకి ఎమోషన్ పండాలరా అనేసి గొడవ కావాలని పెట్టుకునే గొడవ అది. ఎందుకు అంటే స్టంట్ మ్యాన్స్ చేస్తారు చూసారా, స్టంట్లు. అక్కడి నుంచి ఇక్కడికి ఎగురుతాం, ఇక్కడి నుంచి అక్కడికి ఎగురుతాం, కోతి ఎగురుద్ది కదా, అలా ఎగిరే కొన్ని సీన్స్ పెట్టేశారు. ఓకే, ఫస్ట్ హాఫ్ ఒక 15 మినిట్స్ అక్కడ ల్యాగ్ చేసాం, ఓకే గుడ్ అనుకున్నారు. ఆ తర్వాత ఇంకో 4 మినిట్స్ ల్యాగ్ కోసం ఒక సాంగ్ పెట్టారు, ఓకే సెట్. నియర్లీ 20 మినిట్స్ మనం ల్యాగ్ చేసాం అనుకున్నారు. వెంటనే హీరోయిన్ ఎంట్రీ కూడా చాలా డిఫరెంట్ గా, చాలా రొటీన్ గా, చాలా రాత్ ఎంట్రీ అది. వాహ్, బస్సులో ఎంట్రీ ఆబ్వియస్లీ చాలా సినిమాల్లో ఇప్పుడు దాకా మనం చూసాం, మళ్ళీ ఇంకోసారి చూసాం. మనోడు చూడంగానే పడిపోతాడు. నెక్స్ట్ యోగాతో ఒక ఎక్స్పోజింగ్ సీన్ ఒకటి పెట్టారు, దానికి అండ్ వైరల్ వయ్యారి సాంగ్ కోసమే శ్రీలీలని పెట్టుకున్నారు బేసిక్ గా. అండ్ వీళ్ళిద్దరి మధ్యలో లవ్ ట్రాక్ కూడా చాలా క్రింజ్ అనమాట, రొట్ట క్రింజ్. ఆ లవ్ సీన్స్ అండ్ ఆ లవ్ ట్రాక్ కొంచెం పండినా మూవీ బాగుంది, ఎమోషన్ లాస్ట్ లో పండింది కాబట్టి మూవీ బాగుంది అనే బిలీఫ్ తో బయటకు వచ్చేవాళ్ళు. కానీ ఇక్కడ ఏమైంది, క్రింజ్ స్టోరీ పెట్టేశారు. లవ్ ట్రాక్ శ్రీలకి హీరోకి మధ్యలో చాలా చండాలమైన లవ్ ట్రాక్ పెట్టారు. దీని వల్ల ఆ లాస్ట్ లో ఎమోషన్ పండినా గానీ మొత్తం ఫస్ట్ హాఫ్ అంతా చండాలం అయిపోయింది. అండ్ హీరోయిన్ కోసం వెంటనే ఒక ప్రాజెక్ట్ చూపించేస్తాడంట, జాయిన్ అయిపోతాడంట. అరే రిసిషన్ ఉందిరా బయట, జాబ్స్ అంత ఈజీగా ఇచ్చేస్తున్నారా అంటే ఈడు ఒక టాపరా ఆర్ఎల్స్ అదొకటి పెట్టుకుంటారు. స్టేట్ ఫస్ట్ వచ్చాడు మనోడు అంటే ఈయన ఒక ఐన్స్టీన్ లాగా బిలీవ్ చేసి మనం ఆ సినిమాలో అలా లేనో అయిపోవాలి. లైక్ హీరో ఒక ఐన్స్టీన్, కావాలంటే నైట్కి నైటే తను CEO అయిపోవచ్చు ఒక ప్రాజెక్ట్ చూపించి, ఆర్ఎల్స్ నైట్కి నైటే తన ఫ్రెండ్ని ఒక టాపర్ని చేసేయచ్చు అని మనం బిలీవ్ చేయాలి. అలా బిలీవ్ చేస్తేనే అవన్నీ మనం నమ్మగలం. అలా బిలీవ్ చేస్తేనే నైట్కి నైటే ఒక పర్సన్కి జాబ్ వచ్చేసిందిరా బాబు అని మనం బిలీవ్ చేయగలం. ఇంటర్న్ అంటారు కానీ అంత ఈజీగా వచ్చేస్తున్నాయి ఆ జాబ్, ఇంటర్న్స్ కూడా. ఏమో అది మీకే తెలియాలండి. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యిద్ది అనమాట. ఇంటర్వల్ బ్యాంగ్ ఒకటి బాగుంటది, ట్విస్ట్ ఒకటి బాగుంటది. ఆ ట్విస్ట్ నేను రివీల్ చేస్తే అసలు మీరు సినిమాకి వెళ్ళాల్సిన అవసరమే లేదు. అందుకనే నేను ఆ ప్లాట్ లోకి వెళ్ళట్లేదు, నేను ఆ ఎమోషన్ గురించే మాట్లాడుతున్నాను. కానీ అది ఏ ఎమోషన్ అనేది మీకు చెప్పట్లా. ఒకవేళ నేను అది చెప్పాను అనుకోండి, మీరు అసలు సినిమా చూడక్కల్లా, అదొకటే సినిమాలో ఉన్నది. అది కూడా నేను చెప్పేస్తే అసలు ట్విస్ట్ ఉండదు, మీకు ఆ హై కూడా రాదు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయిపోయింది, ఇంటర్వెల్ దాకా వచ్చేసాం, ఒక్క హై మూమెంట్ కూడా నాకు రాలేదు. వచ్చింది ఏంటరా అంటే ఒక్క ట్విస్ట్ లో, అది ట్రైలర్ లో కూడా మనకి రివీల్ చేయలేదు కాబట్టి ట్విస్ట్ అనుకోవచ్చు మనం దాన్ని. అంటే ఈ సినిమా బేసిక్ గా ఎలా అనిపించిందంటే నవరసాలని చూపిద్దాం అనుకున్నారు, కానీ సినిమా రసం అయిపోయింది. ఫస్ట్ హాఫ్ అంతా మీరు కళ్ళు మూసుకున్న, ఇంటర్వెల్ తర్వాత నుంచి పర్లేదురా చూడొచ్చు సినిమా ఎక్కడి నుంచి అనిపించిద్ది అనమాట. అండ్ లాస్ట్ లో ఎమోషన్ కి కనెక్ట్ అవుతారు, స్టోరీకి కనెక్ట్ అవుతారు. ఈ విలన్ గాడు వచ్చి మొత్తం చెడగొట్టేస్తాడులేండి, అది వేరే విషయం. ఆ లాస్ట్ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి రావు రమేష్ కి చెప్పినా బాగుండేది. సో ఓవరాల్ గా మూవీ బాగుందా బాలేదా అంటే ఇట్స్ ఎ మిక్స్డ్ టాక్ అనమాట. చూడొచ్చు, చూడకపోవచ్చు, అది మీ ఇష్టం. నాకైతే నచ్చలేదు. సో దట్స్ ఇట్ గైస్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఉంటా, బై.